ప్రారంభించండి సార్. స్నేహితులారా, మోటు పతులు మొక్కలు నాటండి, భూమిని కాపాడండి అన్న ప్రణాళికను మొదలు పెట్టారు. ఇక ప్రతి వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గరలో మొక్కలు నాటడం మొదలు పెడతారు. ఇక పురి నగరం అంతా పచ్చదనంతో నిండిపోతుంది. మోటు పతులు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అయ్యమ్మా, కాపాడండి! ఏ వదులు, నన్ను ఎవరైనా కాపాడండి, పోలీస్! అయ్యమ్మా! ఇదిగో స్నేహితులారా, నేను ఒక ట్రీ గ్రోయింగ్ గ్యాడ్జెట్ ని కనిపెట్టాను. అది చెట్లన్నీ త్వరగా పెరిగేలా చేస్తుంది. ఆ చెట్లను చాలా మంచిగాను దృఢంగాను చేస్తుంది. ఇదిగో చూడండి, ఇదే నా గ్యాడ్జెట్. పోయి మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? ఆపు తమ్ముడు, ఇంకా గ్యాడ్జెట్ పని పూర్తి కాలేదు, చాలా ఉంది. ఇలా చూడండి, మీ గ్యాడ్జెట్ ఎంత చక్కగా పనిచేస్తుందో. కాపాడండి! ఎవరైనా కాపాడండి! ఓయ్ మోటు, పైన నా గ్యాడ్జెట్ ని తిరిగి తీసుకొచ్చేంత వరకు ఈ చెట్టు ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. దిమ్మ తిరిగిన ఈ బాక్సర్ భయ్య ఈలోగా మన ఎముకల్ని ఇరిచి పారేస్తాడు. అరే, చెట్టు ఎంత ఎత్తుంది, పైకి అసలు ఎలా వెళ్ళాలి? ఓయ్ ఇదిగో ఇలా త్వరగా పైకి వెళ్దాం పదపతులు. ఆ ట్రీ గ్రోతింగ్ గ్యాడ్జెట్ ని కిందకి దించకపోతే బాక్స్ అన్నయ్య మనల్ని కిందకి దిగినవడు. ఇలా నేను ఎంతసేపు కళ్ళు మూసుకోవాలి? ఇప్పుడు కళ్ళు తిరుగు. ఓ మై గాడ్, ఇంత అందమైన చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక నుంచి ఇదే మన నివాస స్థలం. ఆ భగవంతుడు ఆశీర్వదించాడు, ఈ భూమి మనకు ప్రసాదించింది. ఏమంటారు స్నేహితులారా? మహారాణి, ఇప్పుడు రిబ్బన్ ని కట్ చేసి మన కొత్త నివాసాన్ని ప్రారంభించండి. స్నేహితులారా, ఈ రోజు నుంచి ఇదే మన కొత్త నివాస స్థలం. దీన్ని రక్షించడం మన ధర్మం. దీనికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవడం మన బాధ్యత. జాగ్రత్తగా ఎక్కువ. అటువైపు చూడండి, కింద నుంచి ఎవరో వస్తున్నారు. వాళ్ళను చూస్తుంటే శత్రువుల్లా కనిపిస్తున్నారు. స్నేహితులారా, దాడి చెయ్యండి. అరే, ఎందుకు మీకింత కోపం? ఓయ్, ఏంటిది? అయ్యమ్మా! ఓయ్ మోటు, ఏం జరిగింది? మీ ఇద్దరు పైకి వెళ్ళారు కదా, నా గ్యాడ్జెట్ ని తీసుకురాకుండా వచ్చారే? పెద్దన్నయ్య, ఆ గ్యాడ్జెట్ ని ముట్టుకోవడం కూడా ప్రమాదమే. అక్కడున్న పక్షులు అన్ని మమ్మల్ని పొడిచి ఇలా తయారు చేశాయి. ఓయ్, మీరు ఒకసారి నాలుగు పక్కలా చూడండి. ఆ చెట్టు వల్ల ఇదంతా ఎలా అయిందో చూడండి. త్వరగా ఏదో ఒకటి చేయండి, లేదంటే మీ 4 యాంగిల్స్ ఎలా మార్చేస్తానంటే ఇక మీరు జీవితంలో మర్చిపోలేరు. అర్థమైందా? ఓయ్, అలాంటి చిన్న పక్షులు మనం చేయాలనుకుంటున్న పనిని ఎన్నటికీ ఆపలేవు మిత్రమా. నాకు పక్షులతో పోరాడడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి, ధైర్యంగా వెళ్దాం. అవును, ఈసారి మనం అన్ని విధాలుగా సిద్ధమై వెళదాం. ఎస్ ఓకే. చూడండి, మొదటి లైన్ ఆఫ్ డిఫెన్స్ మీరే ముందుగా వాళ్ళని ఆపాలి. ఒకవేళ మీకు మా సహాయం కావాలంటే చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. స్నేహితులారా, శత్రువులు మన స్థావరాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ మీద దాడి చేయండి. ఇంతకే మీకు
వచ్చిన సమస్య ఏమిటి? అరే వదులు, ఇది నా తల. స్వారీ చేయడానికి ఇది గుర్రం కాదు. వదులు. తమ్ముళ్ళు అది నా ముక్కు, దయచేసి వదలండి. నీ 20 ఏళ్ళ అనుభవం ఇప్పుడు ఏమైపోయింది? ఇదిగోండి, తీసుకోండి, తినండి. ఇదిగోండి తీసుకోండి. పైకి ఎక్కి ఎక్కి మనం చాలా అలసిపోయాం మిత్రులారా. ఇదిగో ఫ్లయింగ్ హెల్మెట్. మిగతా పనంతా దీంతో మనం పైకి ఎగిరిచ్చేద్దాం. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఓడిపోయినట్టే. స్నేహితులారా, ఇది మన నివాసానికి సంబంధించిన సమస్య. వీళ్ళందరికీ తెలియజెప్పండి. మనతో పెట్టుకున్న వాళ్ళెవరైనా సరే తప్పకుండా ఓటమిని ఒప్పుకుని తీరాల్సిందేనని. ఓకే, మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఫైర్! టార్గెట్ మన దగ్గరలోనే ఉంది. వీళ్ళని పడవడం వల్ల ప్రయోజనం లేదు. బాంబులతో దాడి చెయ్యండి. ఆహా. ఇవి మన భారత సైన్యాన్ని మించిపోయినట్టున్నాయి. వీటి దగ్గర చాలా ప్లాన్లు ఉన్నట్టున్నాయి. డాక్టర్ జట్కా, పరిగెత్తండి. లగాయితూ, నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలా పక్షుల చేతిలో ఎప్పుడు తన్నులు తినలేదు. రీట్. కమాండో అటాక్! ఇప్పుడు అసలు ఇవి ఏం చేయబోతున్నాయి? ఓయ్ చూసుకోండి తమ్ముళ్ళు. మమ్మీ కాపాడు. ఆ దేవుడి మీదట్టు నా చేతుల్లో కూడా ఏమీ లేదు. ఇవి ఇలా అటాక్ చేస్తున్నాయి ఏమిటి? కాపాడండి. ఇంకెప్పుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నించకండి. ఇది మా స్థావరం. మోటు పతులు, యు ఆర్ అండర్ అరెస్ట్. చూడండి, మీ వల్ల పురుపురి నగరం ఎలాంటి దీన స్థితిలో ఉందో. మనం మళ్ళీ తిరిగి దీన్ని మామూలుగా చేయొచ్చు స్నేహితులారా. ఓ చిన్న యాంటీనా లాంటి గ్యాడ్జెట్ ఆ చెట్టు మీద ఉంది. ఎవరో ఒకరు వెళ్ళి దాన్ని తీసేయాలంటే. ఇక మీదట మీరెవరూ దిగులు పడకండి. ఇప్పుడు జరిగిన ఈ దారుణం కేవలం నా వల్లే జరిగింది. దీనికి విరుగుడు కూడా నేనే ఆలోచిస్తాను. డాక్టర్ జట్కా, ఏదైనా ఒక మంచి ప్లాన్ చెప్పండి. మేము ఎంత వేగంగా చెట్టుపైకి వెళ్ళాలి అంటే ఆ పక్షుల దండు మమ్మల్ని చూసినా సరే ఆపకూడదు, అంతే. అలాంటి ప్లాన్ ఒకటి నా దగ్గర ఉంది. కాకపోతే అది చాలా ప్రమాదకరమైంది. మేము పురిపురి నగరాన్ని రక్షించడం కోసం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాం. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. మిసైల్ లాంచర్ సిద్ధం చేయండి. వద్దు. పదలు, త్వరగా పద. మనం ఆ గ్యాజెట్ ని తీయకపోతే చెట్టు ఇంకా పెరిగిపోతుంది. త్వరగా. సార్ వాళ్ళు చెట్టు పైన ఉన్న గ్యాజెట్ ని తీసుకోవడానికి వస్తున్నారు సార్. ఆ గ్యాజెట్ వల్లే ఈ చెట్టు ఇలా పెరిగిపోతూ ఉంది సార్. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్యాడ్జెట్ ని తీసుకువెళ్ళనివ్వకూడదు. వెళ్ళండి, అందరూ వెళ్ళి ఆ గ్యాడ్జెట్ కి రక్షణ ఇవ్వండి. మోటు పతులు ఆ గ్యాడ్జెట్ మీద చెయ్యి వేయడానికి కూడా వీల్లేదు. అరే పతులు, ఆ గ్యాజెట్ ఎక్కడుంది? చూస్తుంటే వీళ్ళు ఆ గ్యాడ్జెట్ ని కాపాడుకుంటున్నట్టుగా ఉన్నారు. చూడు, అలా చూడు. అవి అక్కడ ఉండగా ఆ గ్యాడ్జెట్ ని తీయడం చాలా కష్టం. మోటు ఏదో ఒకటి చెయ్యి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. కాపాడండి, కాపాడండి. ఎవరైనా వచ్చి ఈ మిసైల్ ఆపండి. కాపాడండి. వాళ్ళు ఎందుకలా అరుస్తున్నారు? చూస్తుంటే వాళ్ళ మిసైల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టుంది. మోటు రెడీ. మనం దాన్ని వేగంగా అందుకోవాలి. మనకి ఇంకొక అవకాశమే ఉంటుంది. రెడీ. రెడీ. కాపాడండి. ఈ మిసైల్ ఎవరైనా ఆపండి. ఆపండి, వాళ్ళని ఆపండి. వాళ్ళ గ్యాడ్జెట్ తీసుకెళ్లిపోతున్నారు. సారీ మిత్రులారా, ఇప్పుడు ఆ చెట్టు చిన్నదైపోతుంది. ప్లీజ్ డోంట్ మైండ్. ఫ్యూయల్ అయిపోయింది.
కాపాడండి అయ్యో అలా చూడండి. మోటు పతులు మీరిద్దరూ నిజంగా చాలా గొప్పవాళ్ళు. మిమ్మల్ని చూసి మేము ఎంతో గర్వపడుతున్నాం. అందరూ వినండి, నాకు చాలా కంగారుగా ఉంది. అన్ని ఇళ్లలోనూ పాములు బయటకు వస్తున్నాయి. ఇలా జరగడానికి అవకాశం ఎక్కడుంది? పురిపిరి నగర్లో అన్ని పాములు ఎక్కడున్నాయి? అరే తమ్ముళ్ళు, నేను ఇంతవరకు పావునే చూడలేదే. లగాయతు పాములన్నింటికి పార్టీకి ఎవరో ఇన్విటేషన్ ఇచ్చుంటారు, అందుకే అవన్నీ ఒకేసారి వచ్చేసాయి. అరే ఎందుకు అంతగా భయపడిపోతున్నావు? అదేదో పాము మన అరే మోటుపతులు, ఎందుకు మీరిద్దరు ఇంతలా గాబరా పడిపోతున్నారు? పాములు పుట్టలో ఉంటాయి, మన ఇళ్ళకే. అరే మీ అందరికీ ఒకేసారి ఏమైంది? పావు వాళ్ళింట్లో ఉందట, మీరందరూ అరే తమ్ముళ్ళు, మీకేమైంది? పాము ఎవరింట్లోకో వచ్చిందట, మీరెందుకు భయపడుతున్నారు? అసలు మీకేమైంది? మీరందరూ పావును చూసారా? చెంగంగారు, చెంగంగారు, ఎక్కడ చూసినా పాములే పాములు. నాకు తెలుసు, వాటికి పాలు పట్టించి పట్టించి నేను బాగా అలిసిపోయాను. మా ఇంట్లోనూ ఉన్నాయి, మా ఆఫీస్లోనూ ఉన్నాయి, ఎక్కడ చూసినా పాములే ఉన్నాయి. నేనేం చెయ్యాలి? అన్నిటినీ పట్టుకుని జైల్లో వేసేయండి. పాముల్ని పట్టుకోవడానికి ఏ చట్టము లేదు. వాటిని అరెస్ట్ చేయడం నా వల్ల కాదు. వాటితో నేను ఈ మాట కూడా చెప్పలేను. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరే తమ్ముడు, మన పురిపురి నగరంలో ఏ సమస్య వచ్చినా అప్పటికప్పుడు తీర్చేది నువ్వే కదా. ఏదో ఒకటి చెయ్యి మోటు, ఏదో ఒకటి చెయ్యి. నేను బోరా ఊది ఊది పాములన్నింటినీ ఊరవతలకి తరివేస్తాను. పాములు నిన్ను కరిచేస్తాయి మోటు, ఆ పని మాత్రం చెయ్యకు. అరే నేను మోటుకి ఎలాంటి యాంటీ స్నేక్ స్ప్రే ఇస్తానంటే, మోటు పావుల మధ్యలోకి వెళ్ళినా అవి మోటు వాసన చూసి అక్కడి నుంచి పారిపోతాయి. అదిరింది. ఇప్పుడు చూడండి నేను ఎలా అదరగొడతాను. చాలా ఆపండి, ఇక మేము నాట్యం చెయ్యలేము. ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు? మీరందరూ మా ఊరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోండి. ఎక్కడైనా అడవిలోకి వెళ్ళిపోండి. లేదు, మేము ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. ఊర్లో తినడానికి తాగడానికి బోల్డ్ దొరుకుతున్నాయి. ప్రజలందరూ మమ్మల్ని చూసి పారిపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం. నేను మీ అందరి చేత ఎంతసేపు నాట్యం చేయిస్తాను అంటే మీరంతా ఈ ఊరు వదిలి అడవిలోకి వెళ్ళిపోయేంత వరకు. నాకు కోపం వచ్చిందంటే నేను నిన్ను ఎలా కాటేస్తానంటే, నువ్వు ఆ బోరని పారేసి 100 బిందెలు నీళ్లు తాగేలాగా. ఓ ఇప్పుడు చూడండి నా స్ప్రే పనితనం ఏమిటో.
ఆ, రా రా కాకై కాకై అతను వేసుకున్న స్ప్రే ఎంత గబ్బు కొడుతోందంటే నేను దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను. థు, 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 యా, థు, 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 అయితే ఇప్పుడు ఏం చేద్దాం బాస్? బచ్పన్ టిక్లీని పిలుద్దాం. అదైతే తప్పకుండా కాటేస్తుంది. బచ్పన్ టిక్లీ! బచ్పన్ టిక్లీని కలవడానికి ముందు ఈ రెండో టిక్లీని మూడో టిక్లీని కలుసుకో. మాలాంటి చెడ్డ పాములు ఇంటికి నీలాంటి మంచి పాము ఎలా రాగలిగింది? చెప్పు చెప్పు చెప్పు. మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రావడం వచ్చారు కదా, పనేంటో చెప్పండి. రెండో టికిలి మూడో టికిలి, ఇది సరదాలకి సమయం కాదు. బచ్పన్ టికిలి ఎక్కడున్నాడో చెప్పండి. ఒక అర్జెంట్ పనుంది, అది బచ్పన్ టికిలి మాత్రమే చేయగలడు. ఓ అదా సంగతి. అయితే మేము నాగుపాముల రాజుని ఇప్పుడే పిలుస్తాం. ఒప్పుకుంటున్నావా? బచ్పన్ టికిలి! తెలిసింది, నాకంతా తెలిసింది. ఒక మనిషి బోర ఊదుతూ మిమ్మల్ని అందరినీ ఒక ఆట ఆడించాడని. ఒక్క మనిషి సోదరా, అతను ఒక్క మనిషి. మీరు చాలా మంది ఉండి కూడా భయపడుతున్నారా? చెప్పుకుంటే అయితే ఇప్పుడు ఏం చేయాలి? దీపం వెలిగించి, అగరత్తులు వెలిగించి, ధూపం వేసి దండం పెట్టు. నార్మల్. నువ్వెళ్ళు, నేను వస్తాను. ముందుగా నేను ఈ రొట్టెని ఒక పట్టు పడతాను, తర్వాత వచ్చి వాడిని ఒక పట్టు పడతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. చాలు చాలు, ఇక మేము నాట్యం చేయలేకపోతున్నాం. మేమందరం ఇక్కడి నుంచి పారిపోతాం. ప్రయత్నించండి, పారిపోండి. ప్రయత్నించిన వారికి ఎప్పటికైనా విజయం దక్కుతుంది. మనం పారిపోవడంలో విజయం సాధించగలం. ఇతన్ని చూసేనా అందరూ భయపడుతున్నారు? ఏముంది ఇతనిలో? ఇప్పుడు ఇతన్ని మనం భయపడదాం. ఆ ఆ? ఎంత పెద్ద కోబ్రాలా? సరే సరే, నేను మీకోసం స్పెషల్ టోన్ వాయిస్తాను. రెండో టికిలి మూడో టికిలి అతనితో చెప్పండి, మనం తనతో మాట్లాడడానికి వచ్చావని, మనతో తనని మాట్లాడమని, బోర ఊదడం ఆపమని. అతను బోర వదటం ఆపడు. నువ్వే ఏదో ఒకటి చేయి డాన్ అన్నయ్య. పాలు తాగా గుడ్లో తిన్నా పడగ విప్ప పట్టు పడతా. నా సత్తా చూడు సోదరా. ఇదిగో ఈ టిక్లీ ఏంటో ఇప్పుడు చూపిస్తా. నాతో ఎవరైనా గనక పెట్టుకుంటే వాళ్ళ గతి ఇంకా అధోగతి. ఏంటి తెలిసిందా? కానీ ఒక్క విషయం సోదరా, పాలు తాగా గుడ్లు తిన్నా పడగ విప్ప పట్టు పడతా. ఏంటి? ఏంటిది? ఏం జరుగుతోంది? అరే, మీకింకా సమయం ఉంది. మర్యాదగా వెనక్కి తిరిగి చూడకుండా అడవుల్లోకి పారిపోండి. మా జోలికి రాకండి. నేను చిన్నప్పుడు విన్నాను, పుస్తకాల్లో చదివాను, ఐకమత్యమే బలం సోదరా. కాబట్టి అందరం కలిసి వాళ్ళ మీద ఒకేసారి దాడి చేద్దాం. ఏమంటారు మిత్రులారా? రెడీ స్టడీ, చెప్పగానే దాడి చేయండి. కాపాడుతున్నావా, చంపుతున్నావా? తొందరగా దాన్ని ఇటువైపు విసిరే. క్షమించు. అయ్యమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మనుషులు కూడా పాముల్లాగే డాన్సులు చేస్తున్నారేంటి? సారీ సారీ. మర్యాదగా ఇచ్చేయి, నేను ఒప్పుకోను. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. ఇప్పుడు చూడు.
సమోసాలు ఇప్పుడు చూడండి. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. మోటు సమోసాలు తిని నెలల తరబడి వాయించగలడు. మీరు డాన్స్ చేసి చేసి ఏ స్థితికి దిగజాతారో ఆలోచించుకోండి. నేను ఓడిపోయాను, చెప్తున్నానుగా, నేను ఓడిపోయాను. ఇక ఎవరు మాకు పాలు పోయరు, కోడిగుడ్లు పెట్టరు, ఎవరు ఏమాత్రం గౌరవం ఇవ్వరు. చూడండి మిత్రులారా, మీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చి తినండి. కానీ ఇలా ఊరి వాళ్ళందరినీ భయపెట్టడం మంచిది కాదు. నేను చూస్తూ ఊరుకోను. ఇదిగో అగ్రిమెంట్ లో సైన్ చేయండి. ఇంకా ఎప్పుడు ఈ ఊరి ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టను అని. ఇక్కడ బాయ్ బాయ్ మిత్రులారా. నా ఇంటి గుమ్మం తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రండి. నేను మీకోసం మంచి మంచి ట్యూన్స్ లో బోర ఊదుతాను. మేము మళ్ళీ ఆ బోర శబ్దం వినదలుచుకోలేదు.